Hello everyone, hope you all are doing good. ఈ రోజు క్లాస్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ మోషన్ ఇన్ అ ప్లేన్. సో ఇది కైనమెటిక్స్లో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్, మంచి వెయిటేజ్ ఉన్న చాప్టర్ మోషన్ ఇన్ అ ప్లేన్. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ ఆల్రెడీ ఫినిష్ చేసుకున్నాము. నా ఛానల్లో ప్లేలిస్ట్లో కనుక మీరు మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అని సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన అన్ని వీడియోస్ మీరు చూడగలుగుతారు. సో ఈరోజు మోషన్ ఇన్ అ ప్లేన్ స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఇస్ రమాదేవి. లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. మోషన్ ఇన్ అ ప్లేన్ అనేది మోషన్ ఇన్ 2 డైమెన్షన్. సో మోషన్ ఇన్ 2 డైమెన్షన్లో మనకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే వెక్టార్స్. అయితే వెక్టార్స్ అనే టాపిక్ ఆల్రెడీ వెరీ డీటెయిల్డ్ లెక్చర్స్ అనేవి నా ఛానల్లో నేను చేసి పెట్టాను. వాటి లింక్ ఎక్కడ ఉంటుంది? కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో లింక్ నుంచి మీరు వెక్టార్స్ అనే టాపిక్ని దీంట్లో కవర్ చేస్తాను కాబట్టి అది మీరు కవర్ చేసుకోండి. సో ఈ రోజు క్లాస్లో మనం స్టార్ట్ చేసేది ఏంటి అంటే ప్రొజెక్టైల్ మోషన్. ప్రొజెక్టైల్ మోషన్. సో ఆల్రెడీ వెక్టార్స్ ఫినిష్ చేసాము, గుర్తుపెట్టుకోండి. బికాస్ ఈ ప్రొజెక్టైల్ మోషన్ అనేది అర్థం కావాలి అంటే ఖచ్చితంగా వెక్టార్స్ నాలెడ్జ్ ఉండి తీరాల్సిందే. సో దానికోసమని ఫస్ట్ వెక్టార్స్ ఫినిష్ చేయండి, ఆ తర్వాత ప్రొజెక్టైల్ మోషన్కి వద్దాం. వాట్ ఈజ్ ప్రొజెక్టైల్? అసలు ప్రొజెక్టైల్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఇందులో మనము 2 పదాలు వాడతాము. ఒకటి ప్రొజెక్టైల్ అండ్ రెండోది వచ్చేసి ట్రాజెక్టరీ. అసలు మోషన్ ఇన్ అ ప్లేన్ అంటే ఏంటి అంటే మోషన్ ఇన్ 2 డైమెన్షన్. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో బాడీ ఐదర్ ఎక్స్ యాక్సిస్ ఆర్ వై యాక్సిస్ ఆర్ జెడ్ యాక్సిస్ ఒకే డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు చూసాం. కానీ ఇక్కడ బాడీ 2 డైమెన్షన్లో మూవ్ అవుతుంది, అంటే ఒక ప్లేన్లో మూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే బాడీ ఒక ప్లేన్లో మూవ్ అవుతుందో అట్ ఏ టైమ్ దానికి 2 వేరియబుల్స్ని డిస్క్రైబ్ చేయాలి. ఇఫ్ అ బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ ఎక్స్ వై ప్లేన్, ఒకే టైంలో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అలాంగ్ దీస్ 2 యాక్సిస్ మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అందుకే దీనిని మోషన్ ఇన్ అ ప్లేన్ లేదా మోషన్ ఇన్ 2 డైమెన్షన్ అన్నారు. ఇక్కడ 1 ఎందుకు పెట్టారంటే అది లెక్చర్ నెంబర్ 1 అని ఇండికేట్ చేయడం కోసం, కన్ఫ్యూజ్ కావద్దు. సో మోషన్ ఇన్ అ ప్లేన్లో ప్రొజెక్టైల్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ప్రొజెక్టైల్ అంటే ఒక బాడీని మనం ఇలా గాల్లోకి విసిరాం. ఇలా విసిరినప్పుడు ఆఫ్టర్ థ్రోయింగ్ అదేమవుతుంది? అలా ఎయిర్లో ట్రావెల్ అవుతుంది. అలా ఎయిర్లో ట్రావెల్ అయ్యేటప్పుడు దాని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే యాక్ట్ అవుతుంది. కాసేపు ఎయిర్ రెసిస్టెన్స్ని పక్కన పెట్టేద్దాము. ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది కానీ నెగ్లెక్ట్ చేద్దాం, నెగ్లిజిబుల్ ఎయిర్ రెసిస్టెన్స్ తీసుకుందాం. సో వెనెవర్ ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఆర్ థ్రోన్ ఇన్ టు ఎయిర్, అలా విసిరినప్పుడు దాని మీద కేవలం గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే యాక్ట్ అవుతుంది. సో ఏ బాడీ అయితే ఇలా ద బాడీ which moves only under the gravitational force, except gravitational force, వేరే ఏ ఫోర్సెస్ యాక్ట్ అవ్వట్లేదు అంటే అలాంటి బాడీని ప్రొజెక్టైల్ అంటారు. సో వాట్ ఈజ్ అ ప్రొజెక్టైల్? అ ప్రొజెక్టైల్ ఈజ్ అ బాడీ విచ్ మూవ్స్ ఇన్ ఎయిర్ ఓన్లీ అండర్ ద గ్రావిటేషనల్ ఫోర్స్, దానిని ప్రొజెక్టైల్ అంటారు. మరి ట్రాజెక్టరీ అంటే ఏంటి? ట్రాజెక్టరీ అనే పదం ఇంగ్లీష్ వర్డ్, దానికి మీనింగ్ పాత్. సో ద పాత్ టేకెన్ బై ద ప్రొజెక్టైల్, ద పాత్ టేకెన్ బై ద ప్రొజెక్టైల్ ఈజ్ నథింగ్ బట్ ట్రాజెక్టరీ. సో ద పాత్ టేకెన్ బై అ ప్రొజెక్టైల్ ఈజ్ కాల్డ్ ట్రాజెక్టరీ. ఈ 2 పదాలని మనం ఇందులో వాడతాం కాబట్టి కొంచెం అలవాటు చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ప్రొజెక్టైల్ మోషన్లో మనం చదివేది ఏంటి అంటే ఒకటి ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్, ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్, అలాగే రెండోది హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. థర్డ్ కేస్ వచ్చేసి సేమ్ ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్ ఆన్ అన్ ఇంక్లైన్డ్ ప్లేన్. సో 3 కేసెస్ చదువుతాము, స్లోగా స్టార్ట్ చేద్దాము. సో ఈ రోజు క్లాస్లో మనము ఓన్లీ ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్ గురించి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ప్రొజెక్టైల్ మోషన్ టైప్ ఏంటి అంటే ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్. ఆబ్లీక్ ఏటవాలు అంటే ఈ మోషన్లో ప్రొజెక్టైల్ని ఎలా విసిరాలి అంటే కొంత యాంగిల్తో విసిరాలన్నమాట. సో దీంట్లో ఖచ్చితంగా బికాస్ ఇట్ ఈస్ అ ప్లేన్, మనం ఒక ప్లేన్ని కన్సిడర్ చేయాలి. నా స్ట్రైట్ లైన్ ఎప్పుడూ వంకరగానే వెళ్తుంది. ఓకే, ఐ హ్యావ్ కన్సిడర్డ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. అంటే ఇప్పుడు ఇది ఏ ప్లేన్లో ఉంది? ఎక్స్ వై ప్లేన్లో ఉంది.
ఈ XY ప్లేన్లో మనం ఇంకో కలర్ కూడా తీసుకుందాం, అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ XY ప్లేన్లో ఏం చేస్తున్నాము అంటే ఒక బాడీని, ఈ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ గుర్తుపెట్టుకున్నామో మనం గ్రౌండ్ టు గ్రౌండ్ అబ్జర్వ్ చేస్తాం. ఏ లెవెల్ నుంచి అయితే మీరు బాడీని ప్రొజెక్ట్ చేశారో మళ్ళీ అదే లెవెల్కి బాడీ వెళ్ళి పడాలి, అది మనం కన్సిడర్ చేసే కండిషన్, ప్లీజ్ రిమెంబర్. సో ఇక్కడ ఆరిజిన్ నుంచి ఒక బాడీని U బార్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ U బార్తో ప్రొజెక్ట్ చేశాను. అయితే ఎలా ప్రొజెక్ట్ చేశాను? బై మేకింగ్ అన్ యాంగిల్ తీటా విత్ ద హారిజాంటల్. అంటే ఇలా నేల మీద నుంచి ఇలా విసిరామన్నమాట. సో ఇలా విసిరినప్పుడు ఇనీషియల్ వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంది? X యాక్సిస్తో కొంత యాంగిల్ మేక్ చేస్తూ ఉంది. సో అదే మనం ఇక్కడ డ్రా చేసాం. అయితే ఇలా విసిరిన బాడీ ఏమవుతుంది? ఇలా గాల్లోకి ఒక్కసారి రాగానే దాని మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్. సో బికాస్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాల్సిన బాడీ ఇలా బెండ్ అయ్యి వస్తుంది. సో ద పాత్ టేకెన్ బై దిస్ ప్రొజెక్టైల్ ఈజ్ అ పారాబోలా. ఇలా వెళ్తుంది. ఇది ఎందుకు పారాబోలా అనేది మనం మ్యాథమెటికల్గా కూడా ప్రూవ్ చేస్తాము. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్, జస్ట్ అర్థం చేసుకుంటూ వెళ్ళండి కాన్సెప్ట్. నెమ్మదిగా మీరే దీనికి అలవాటు పడిపోతారు. సో ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీతో ఇలా విసిరాం బాడీని, బట్ బికాస్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ అదేమవుతుంది? కొంత హైట్కి వెళ్ళిన తర్వాత తిరిగి పడిపోతుంది. సో ఇది ద ట్రాజెక్టరీ ఆఫ్ అ ప్రొజెక్టైల్. సరే, ఇప్పుడు దీన్ని ఎలా అనాలిసిస్ చేయాలి? ఇదేంటి? మోషన్ ఇన్ 2 డైమెన్షన్. మోషన్ ఇన్ అ ప్లేన్ ఏంటి అంటే ఇది మోషన్ ఇన్ 2 డైమెన్షన్. సో 2 డైమెన్షన్లో మోషన్ని అబ్జర్వ్ చేయాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, దానిని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసి హారిజాంటల్ డైరెక్షన్లో దాని పరిస్థితి ఏంటి, వర్టికల్ డైరెక్షన్లో దాని పరిస్థితి ఏంటి, ఈ రెండింటిని విడివిడిగా అనాలిసిస్ చేసి మళ్ళీ కంబైన్ చేసుకుంటాం. ఇది ప్రాసెస్. ఎందుకంటే అట్ ఏ టైం ఒక ప్లేన్లో మోషన్ని అర్థం చేసుకోవడానికి చాలా కాంప్లెక్స్ లెవెల్ మ్యాథమెటిక్స్ కావాలి. కాబట్టి ఈజీ అండర్స్టాండింగ్ కోసం మనం ఏం చేస్తాము, దీని మోషన్ ఏదైతే ఉందో ఈ మోషన్ పారామీటర్స్ అన్నిటినీ కూడా మనము విడివిడిగా అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్, అలాంగ్ వర్టికల్ డైరెక్షన్ అనాలిసిస్ చేసి మళ్ళీ దాన్ని కంబైన్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఇనీషియల్ వెలాసిటీ. ఇక్కడ U బార్ ఏంటి అంటే ఇనీషియల్ వెలాసిటీ వెక్టార్. మీ అందరికీ తెలుసు ఈ వెలాసిటీ అనేది ఏంటమ్మా? వెక్టార్ క్వాంటిటీ. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇది ఇనీషియల్ వెలాసిటీ వెక్టార్. ఎప్పుడైతే ఒక వెక్టార్ అనేది X యాక్సిస్తో కానీ Y యాక్సిస్తో కానీ కొంత యాంగిల్ మేక్ చేస్తుందో ఇట్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. ఎలా రిజాల్వ్ చేయాలి అనేది వెక్టార్స్ లెక్చర్స్లో నేను ఆల్రెడీ చెప్పాను. సో ఒక్కసారి చూడండి, మీకు ఇది చాలా ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ U బార్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తే ఒక కాంపోనెంట్ అలాంగ్ X డైరెక్షన్ వస్తుంది, ఇంకో కాంపోనెంట్ అలాంగ్ Y డైరెక్షన్ వస్తుంది. అలాంగ్ X డైరెక్షన్ ఉన్న కాంపోనెంట్ని UXతో, అలాంగ్ Y డైరెక్షన్ ఉన్న కాంపోనెంట్ని UYతో సింబలైజ్ చేస్తారు. లేదా UX ఇజ్ ఈక్వల్ టు U కాస్ తీటా, UY ఇజ్ ఈక్వల్ టు U సైన్ తీటా. ఇవన్నీ ఎలా వచ్చాయి మేడం? ఎలా వచ్చాయి అంటే రిజాల్వింగ్ వెక్టార్స్ అనే కాన్సెప్ట్ని చూడండి, మీకు చాలా క్లియర్గా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ UX అనేది ఏంటి అంటే హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ U బార్, ఇనీషియల్ వెలాసిటీ వెక్టార్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్. సో UX ఇజ్ ఈక్వల్ టు ఏం రాస్తాము? U కాస్ తీటా. అలాగే వాట్ ఈజ్ UY? UY అనేది వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ U బార్. సో UY ఇజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనము అంటే U సైన్ తీటా. అయితే ఒక వెక్టార్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసినప్పుడు ఆ 2 కాంపోనెంట్స్ని మళ్ళీ మనము వెక్టోరియల్గా యాడ్ చేస్తే U బార్ రావాలి. ఇదంతా కూడా రిజాల్వింగ్ వెక్టార్స్ అనే లెసన్లో క్లియర్గా చెప్పాను. సో ఒకసారి ఫాలో అవ్వండి. సో ఇక్కడ U బార్ని UX UYగా డివైడ్ చేసాం. అదే UX UYని కలిపితే మళ్ళీ నాకు U బార్ రావాలి. సో U బార్ని ఎలా రాస్తాము అంటే UX ఇంటూ I క్యాప్ ప్లస్ UY ఇంటూ J క్యాప్. నార్మల్ ఎడిషన్ చెయ్యకూడదు, వెక్టార్స్ని ఎప్పుడు కూడా వెక్టార్ ఎడిషనే చెయ్యాలి. UX అనేది అలాంగ్ X డైరెక్షన్ ఉంది కాబట్టి I క్యాప్,
uy అనేది అలాంగ్ y డైరెక్షన్ ఉంది కాబట్టి j క్యాప్. లేదు దీని ప్లేస్లో ux ప్లేస్లో u cos theta ఇంటూ i క్యాప్ ప్లస్ u sin theta ఇంటూ j క్యాప్. u బార్ ఇజ్ ఈక్వల్ టు, మీరు చెక్ చేసుకుంటే అండర్ స్క్వేర్ రూట్ u స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ u స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ఆన్సర్ u వస్తుంది మళ్ళీ మనకి. ఓకే, సో ఇది మన అనాలిసిస్ ఆఫ్ ఇనీషియల్ వెలాసిటీ వెక్టార్. అసలు ఇనీషియల్ వెలాసిటీ వెక్టార్ ఏంటి? ఇనీషియల్ వెలాసిటీ వెక్టార్ అనేది u బార్. బికాస్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ తీటా విత్ ద హారిజాంటల్, ఇట్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. సో అలాంగ్ x యాక్సిస్ అలాంగ్ y యాక్సిస్ ఏంటి అనేది అనాలిసిస్ చేసాం. ఇలాగా మనం చాలా పారామీటర్స్ని అనాలిసిస్ చేయాలి కాబట్టి నేను మీకు ఈజీగా ఉండడం కోసం ఒక చిన్న టేబుల్ని చెప్తాను చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ టేబుల్లో మనం చేసేది ఏంటి అంటే we will analyze all the components along horizontal direction and vertical direction. ప్రతి కాంపొనెంట్ని హారిజాంటల్ డైరెక్షన్లో వర్టికల్ డైరెక్షన్లో అనాలిసిస్ చేద్దాం. అవేంటి ఈ కాంపొనెంట్స్ అన్నీ ఏంటి అంటే ఫస్ట్ ఇనీషియల్ వెలాసిటీ ఒకటి, అలాగే ఫైనల్ వెలాసిటీ అంటే వెలాసిటీ ఆఫ్టర్ టైం t, వెలాసిటీ ఆఫ్టర్ టైం t అంటే దాన్నే మనం ఫైనల్ వెలాసిటీగా తీసుకోవచ్చు. ఇనీషియల్ వెలాసిటీని యూతో సింబలైజ్ చేస్తే వెలాసిటీ ఆఫ్టర్ టైం టీని వీతో సింబలైజ్ చేస్తాము. ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం. తర్వాత అనాలిసిస్ చేయాల్సింది ఏంటి అంటే టైం, తర్వాత డిస్టెన్స్ ట్రావెల్డ్, అలాగే యాక్సలరేషన్. ఈ పారామీటర్స్ అన్నీ కూడా దే ఆర్ యూజ్ఫుల్ టు డిస్క్రైబ్ దిస్ పాత్. దీని మోషన్ని డిస్క్రైబ్ చేయడానికి వాడే టర్మినాలజీ. ఇవన్నీ కూడా హారిజాంటల్ డైరెక్షన్లో ఏంటి, వర్టికల్ డైరెక్షన్లో ఏంటి ఒక్కసారి అనాలిసిస్ చేద్దాం. హారిజాంటల్ డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ, హారిజాంటల్ డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ ux విచ్ ఈజ్ నథింగ్ బట్ u cos theta. దీని గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఓకే, ఇప్పుడు వర్టికల్ డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ ఏంటి ఇక్కడ ఆల్రెడీ రాసుకున్నాము. సో వర్టికల్ డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ uy ఇజ్ ఈక్వల్ టు u sin theta. ఇది ఆల్రెడీ అనాలిసిస్ చేసాం. వెలాసిటీ ఆఫ్టర్ టైం t ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇనీషియల్ వెలాసిటీ ఎప్పుడు కూడా ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తాము, టైం t ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్స్ దగ్గర ఏదైతే వెలాసిటీ ఉంటుందో దానిని ఇనీషియల్ వెలాసిటీ అంటాం. మరి ఆఫ్టర్ టైం t అంటే పూర్తిగా వెళ్ళిపోలేదు, కొంత టైం తర్వాత. ఆఫ్టర్ టైం t అంటే ఇక్కడికి వచ్చింది అనుకుందాం బాడీ, ఒక t టైం తర్వాత ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు t సెకండ్స్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత దీని వెలాసిటీ ఏంటి, సేమ్ వెలాసిటీ ఉంటుందా, ఉండదు. బికాస్ ఆఫ్ గ్రావిటీ వెలాసిటీ మారిపోతుంది. సో వెలాసిటీని ఎలా రిప్రజెంట్ చేయాలి మీకు తెలుసు, వెలాసిటీ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. ఒక కర్వ్ మీద ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఒక వెక్టార్ కావాలి అంటే అక్కడ మనము ఒక టాంజెంట్ని డ్రా చేయాలి. ఇది మనకి వెలాసిటీ ఆఫ్టర్ టైం t. ఇప్పుడు దీన్ని కూడా 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయొచ్చు. సో అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ వెలాసిటీ vx, అలాంగ్ వర్టికల్ డైరెక్షన్ వెలాసిటీ vy. సో వెలాసిటీ ఆఫ్టర్ టైం t అంటే ఏం రాయాలి, వెలాసిటీ ఆఫ్టర్ టైం t హారిజాంటల్ డైరెక్షన్లో ఏంటి అంటే vx, వర్టికల్ డైరెక్షన్లో ఏంటి అంటే vy. ఈ vx ఏంటి vy ఏంటి మనం అనాలిసిస్ చేయాలి, ఇంకా టైం పడుతుంది. సో జస్ట్ అబ్జర్వ్ చేయండి. టైం వచ్చేటప్పటికి ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ. దానిని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయలేము, చెయ్యకూడదు కూడా. సో హారిజాంటల్ డైరెక్షన్లో ఎంత టైంలో వెళ్తుందో వర్టికల్ డైరెక్షన్లో కూడా అదే టైంలో ఇది కవర్ చేస్తుంది. సో ఇలా వచ్చింది అంటే హారిజాంటల్ వర్టికల్ డైరెక్షన్లో సేమ్ టైంలో ఆ పాయింట్కి రీచ్ అయింది. సో టైం విల్ నాట్ వేరీ అలాంగ్ ఎక్స్ అండ్ వై. నెక్స్ట్ డిస్టెన్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ ఎక్స్ అయితే y డైరెక్షన్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ y అవుతుంది. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ అలాంగ్ x డైరెక్షన్, హారిజాంటల్ డైరెక్షన్లో x అని కానీ sx అని కానీ సింబలైజ్ చేస్తాం. సో ఇక్కడ x అంట sx అంటే ఏంటంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ప్రొజెక్టైల్ ఇన్ టైం t. ఈ టైంలో ఆ బాడీ హారిజాంటల్ డైరెక్షన్లో x డిస్టెన్స్ ట్రావెల్ అయింది, వర్టికల్ డైరెక్షన్లో y డిస్టెన్స్ లేదా sy. ఈ రెండిట్లో ఏదైనా వాడచ్చు, లేదు సమ్టైమ్స్ h అని కూడా వాడతాము వర్టికల్ డైరెక్షన్ కాబట్టి. సో ఇవన్నీ ఏంటి అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఇన్ టైం t, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ ఇన్ టైం t. వెరీ గుడ్. ఇప్పుడు యాక్సలరేషన్కి వద్దాం.
యాక్సెలరేషన్ AX along horizontal direction, AY along vertical direction. ఒక్కసారి ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, బాగా ఫోకస్ చేయండి, బాగా కాన్సన్ట్రేట్ చేసి వినండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ గురించి. ఇప్పుడు ఒక బాడీకి యాక్సెలరేషన్ ఉండాలి అంటే ఖచ్చితంగా దాని మీద ఫోర్స్ యాక్ట్ అవ్వాలా వద్దా? కంపల్సరీయా కాదా? ఎస్, ఇట్ ఈస్ కంపల్సరీ. న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది? F = ma. మాస్ 0 అవ్వదు. సో యాక్సెలరేషన్ ఉండాలి అంటే ఫోర్స్ ఖచ్చితంగా యాక్ట్ అవ్వాలి. అయితే మనం ఏం చెప్పుకున్నాము? ప్రొజెక్టైల్ మోషన్లో ఉన్న బాడీ మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే యాక్ట్ అవుతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? వర్టికల్లీ డౌన్వర్డ్స్. అంటే దాని మీద ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతోంది, అది కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో. మరి హారిజాంటల్ డైరెక్షన్లో ఈ ప్రొజెక్టైల్ మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు. హారిజాంటల్ డైరెక్షన్లో ప్రొజెక్టైల్ మీద ఎటువంటి ఫోర్సు యాక్ట్ అవ్వట్లేదు. హారిజాంటల్ డైరెక్షన్లో ఫోర్స్ 0 అయినప్పుడు యాక్సెలరేషన్ 0. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. హారిజాంటల్ డైరెక్షన్లో బికాస్ దేర్ ఈజ్ నో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ప్రొజెక్టైల్, ద యాక్సెలరేషన్ ఈజ్ 0. మరి వర్టికల్ డైరెక్షన్లోకి వచ్చేటప్పటికి ఎస్, వర్టికల్ డైరెక్షన్లో గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతోంది. సో గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఒక బాడీలో డెవలప్ అయ్యే యాక్సెలరేషన్ని ఏమంటారు? యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో యాక్సెలరేషన్ డ్యూ టు AY = యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ప్లస్సా మైనస్సా చెప్పాలి. మరి ఎలా చెప్తాము? ఆల్రెడీ వర్టికల్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో నేను చెప్పాను. వెనెవర్ బాడీ ఇనీషియల్ మోషన్ని మనం కన్సిడర్ చేయాలి. ఇనీషియల్గా బాడీ ఏ డైరెక్షన్లో వెళ్తోంది? అప్వర్డ్స్. బాడీ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎటువైపు యాక్ట్ అవుతోంది? డౌన్వర్డ్స్. సో బాడీ ఇనీషియల్ మోషన్కి యాక్సెలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మైనస్ సైన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. హారిజాంటల్ డైరెక్షన్లో యాక్సెలరేషన్ 0 అయ్యింది అంటే హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ కాన్స్టెంట్ కదా. ఇది మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం. అకార్డింగ్ టు కైనమెటిక్స్, వెనెవర్ యాక్సెలరేషన్ ఆఫ్ అ బాడీ ఈజ్ 0, ఒక బాడీ యాక్సెలరేషన్ 0 అయితే ఖచ్చితంగా దాని వెలాసిటీ కాన్స్టెంట్ ఉండాలి. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కంక్లూజన్, చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్ ఏంటి అంటే హారిజాంటల్ డైరెక్షన్లో ప్రొజెక్టైల్ మోషన్లో వెలాసిటీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే Vx = ఏమవుతుంది? U cos θనే అవుతుంది. త్రూ అవుట్ ద ప్రొజెక్టైల్ మొత్తం మోషన్లో హారిజాంటల్ కాంపోనెంట్ కాన్స్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్ ఏంటి అంటే ఇన్ horizontal direction the velocity component of initial velocity component of u bar remains constant. బాగా మైండ్లో పెట్టుకోవాల్సింది. సో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అనగానే మైండ్లోకి 2 సెంటెన్సెస్ రావాలి. ఫస్ట్ సెంటెన్స్, ఇన్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ త్రూఅవుట్ ద ట్రాజెక్టరీ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే త్రూఅవుట్ ద ట్రాజెక్టరీ U cos θ రిమైన్స్ కాన్స్టెంట్. క్లిస్టల్ క్లియర్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, హారిజాంటల్ డైరెక్షన్లో యాక్సెలరేషన్ 0. ఈ 2 పాయింట్స్ మైండ్లో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీరు చాలా ఈజీగా ఫాలో అవుతారు. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఇనీషియల్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద ట్రాజెక్టరీ. మొత్తం ట్రాజెక్టరీలో U cos θ కాన్స్టెంట్. పాయింట్ నెంబర్ 2, ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో యాక్సెలరేషన్ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ 0. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా హ్యాపీగా చేసేయగలుగుతాము. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ కమింగ్ అప్ క్లాసెస్లో ఈరోజు ఓన్లీ బేసిక్స్ చెప్పాను. నెక్స్ట్ కమింగ్ అప్ క్లాసెస్లో ఇంకా మంచి అప్లికేషన్స్, ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు. మీరు కేవలం అలవాటు పడడానికి మాత్రమే ఈ ఇంట్రడక్షన్ని చెప్పాను. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా మంచి అప్లికేషన్స్ నేర్చుకుందాం.